అందరికీ వెల్కమ్ టు ఎస్ఎం టాక్స్. ఈవేళ 3 ఇంగ్రీడియంట్స్తో చిమ్లీ ఎలా రెడీ చేయాలో మనం చూడవచ్చు. అది మనము గ్రౌండ్ నట్తో. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్పు గ్రౌండ్ నట్స్. మనం దీన్ని ముందుగానే మనం ఫ్రై చేసుకుని పెట్టేసుకున్నాను. తర్వాత 5 స్పూన్స్ ఆఫ్ నువ్వులు, దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత 1/2 కప్పు బెల్లం పౌడర్, ముందుగా వేరుశనగుళ్ళు వేసుకోవచ్చు. ఆ తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ 2ని మనము ఇందులో వేసుకొని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవచ్చు. మరీ అంతలాగా మెత్తగా కాకుండా మరీ అంత గట్టిగా కాకుండా మీడియంగా మనం చూసుకోవాలి. అంటే చూసారు కదా, మనకి ఇలాగ రావాలి పొడి పొడిగా. మరీ అంత మెత్తగా కాదు, మరీ అంతలాగా గట్టిగా గరుగ్గా కూడా కాదు. ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము షుగర్ పౌడర్ని కూడా ఒకసారి మిక్సీ చేస్తాను. ఒకవేళ మీకు కనుక షుగర్ పౌడర్ మీకు కావాలంటే షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, పర్వాలేదు. నేనైతే బెల్లం పౌడర్ని మళ్ళీ నేను మిక్సీ పడతాను. బెల్లంని మిక్సీ పడతాను. ఇప్పుడు నేను బెల్లం వేసుకొని నేను ముందుగానే తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని రెడీ చేసుకుని మళ్ళీ నేను మిక్సీ చేశాను. ఉండకట్టింది చూడండి. ఇప్పుడు మనము దానిలో ఇవి హాఫ్ కూడా కలిపేసుకొని, నేనైతే పప్పు నూనె యూజ్ చేస్తాను ఉండ కలుపుతానికి. మీరు కావాలితే నెయ్యి కూడా వేసుకోవచ్చు, పర్వాలేదు. నూనె వేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఎంత మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మీకు కావాలితే నెయ్యి కూడా ఒక 3 స్పూన్స్ అయినా యాడ్ చేసుకొని, మీకు కావాల్సినంత నెయ్యి కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు నేను మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇలా నేను పిండి ముద్దలా చేసేసాను. మనకు కావాల్సినంత సైజు మనము బాల్ ఉండలు చుట్టుకొని మనం ఇంకా తినేస్తాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.